హాయ్ ఫ్రెండ్స్, శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ మూవీ అయితే మన ముందుకు వచ్చేసింది. ఇక మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది. ఈ మూవీ ఇండియాలోనే మోటో క్రాస్ రేసింగ్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి ఫస్ట్ మూవీ. ఆ కాన్సెప్ట్కి అయితే పక్కా న్యాయం చేశారనే చెప్పాలి. ఈ మూవీలో రేసింగ్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మూవీ కోసం శర్వానంద్ గారు చాలా కష్టపడ్డారంట. ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే స్క్రీన్ మీద కనిపించింది. రేసింగ్ సీన్స్ పక్కన పెట్టి మిగిలిన మూవీ చూసుకుంటే అంత ఎఫెక్టివ్గా అయితే ఏం అనిపించలేదు. ఫాదర్ అండ్ సన్ మధ్య ఉన్నటువంటి ఆ ఎమోషనల్ బాండ్కి కనెక్ట్ కాలేకపోయాను. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒకప్పుడు మోటోక్రాస్ రేసింగ్కి సంబంధించి ఎన్నో రేసుల్లో ఛాంపియన్గా మారిన సునీల్ సరైన ప్రోత్సాహం లేక ఇండియాలో మోటోక్రాస్ రేసింగ్కి ఆదరణ లేకపోవడంతో మరో స్థాయికి వెళ్ళలేకపోతాడు. దీంతో తన కొడుకు వికాస్ని ఒక ఛాంపియన్గా చూడాలని కోచింగ్ ఇస్తూ ఉంటాడు. వికాస్ కూడా అంతే పట్టుదలతో రేసింగ్లో టాలెంటెడ్ పర్సన్గా నిరూపించుకుంటాడు. ఇక వికీ టాలెంట్ చూసిన ఒక బడా స్పాన్సరింగ్ కంపెనీ ఓనర్ ఇంద్రనీల్ తండ్రి కొడుకులిద్దరిని 6 నెలల పాటు తన కంపెనీలో వర్క్ చేసేలా బాండ్ రాయించుకుంటాడు. కానీ తర్వాత విక్కీ ఒక్క రేసులో మాత్రమే పాల్గొని తండ్రికి కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఒక లెటర్ మాత్రం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అసలు విక్కీ అలా ఎందుకు వెళ్ళిపోయాడు, మరి మళ్ళీ తిరిగి రేసింగ్ చేశాడా లేదా, తన తండ్రి కలను నెరవేర్చాడా లేదా అనేది మిగిలిన స్టోరీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, మోటోక్రాస్ రేసర్గా శర్వానంద్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. ఇక రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. కాకపోతే వీరిద్దరి మధ్యలో తండ్రి కొడుకు బాండింగ్ కంటే గురు శిష్యుల బాండింగే పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనిపించింది. హీరోయిన్గా మాలవికా నాయర్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇక విలన్ గా అతుల్ కులకర్ణి గారు మెప్పించారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, ఈ సినిమాకి జీబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్ అనే చెప్పాలి. ఇక ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది, బట్ రేసింగ్ సీన్స్ అయితే సూపర్బ్ గా ఉన్నాయి.